హలో స్మార్ట్ పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో నా వ్లాగ్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మల్లీశ్వరి. సో మా ఇల్లు చూసారు ఎలా ఉంది వెనకాల, ఎందుకంటే నిన్న ఊరు నుంచి వచ్చి ఈరోజు అయితే వ్లాగ్ స్టార్ట్ చేసినాను అనమాట. నిన్న అంటే ఇప్పుడు కాదులేండి, ఆల్మోస్ట్ అక్టోబర్లో. సో ఈరోజు వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఏ అక్కడ నుంచి క్యాచ్ ఏవా ఏవా అండ్ దగ్గరలో ఒక చిన్న షాపింగ్ ఉంటే వెళ్ళామన్నమాట. సో వెళ్ళి వచ్చి తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేశాను. కానీ అక్కడ ఒక చిన్న ఫన్ అయితే జరిగింది. సో దాన్ని మర్చిపోలేను. ఇది సేల్ షాప్ అనమాట. సో నా కూతురు ఆ బట్టల మధ్యలో దూరి దూరి ఆడుకుంటుంది, వెతుకుతుంది అండ్ డ్యాన్స్ కూడా ఆడుతుంది అన్నమాట. దీంతో పాటు వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ ఇద్దరు ఉన్నారు కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఫన్నీ మూమెంట్, అందుకే చేస్తున్నాను అన్నమాట. సో మీ పిల్లలు ఇలాగైనా షాప్లకు పోతే బట్టల మధ్యలో దూరుతారా? కమెంట్ చేసి చెప్పండి. చూసారా అమ్మమ్మ నాన్నమ్మ ఇద్దరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. లే పోదాం పదా, షాప్ మనం చేసేస్తే 5 నిమిషాల్లో. నాకు జొన్న రొట్టెలు అంటే చాలా ఇష్టం. సో కానీ నాకు అంత బాగా చేసుకోవడానికి రాదు, చేస్తాను బట్ ఇలా సన్నగా కడుముకురమని చేసాక రాదు అన్నమాట. సో అందుకే ఊరి నుంచి వచ్చినప్పుడు అమ్మతో జొన్న రొట్టెలు అయితే చేయించుకొచ్చుకున్నాను. కడక్ రొట్టి అంటారు మా పక్క అయితే, అంటే దీనికి పప్పుచారు ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్. మీరు నమ్మరు, ఊరి నుంచి వచ్చినాక ఒక 5-6 ప్యాకెట్లు తెచ్చిన ప్రతిరోజు అదే తిన్నాను. లాస్ట్ వ్లాగ్లో చూసినట్టయితే గోంగూర తెంపాం, గుర్తుందా? సో ఆ గోంగూర పచ్చడి అమ్మ దీని నిండా చేసి పంపించారు అనమాట. సో లాస్ట్కి ఇంతే మిగిలింది. నాకైతే నీళ్ళు ఊరుతున్నాయి గోంగూర పచ్చడి చూస్తుంటే. హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఇంటికి అయినప్పుడు చేసుకురా అని చెప్పాలి. ఐ వాజ్ మిస్సింగ్ సో మచ్ దిస్. పెద్ద ఆపిల్స్ సో రొట్టెలో ఇవి రొట్టెలు అనమాట. ఇవే ఇప్పుడు ఇందులో వేస్తాను. బండగా యాడున్నావు? బయటరా బయటరా బండ, రేపు బండగా బయటరా బయటరా అమ్మా, బయటరా దా దా అదా దా. గుడ్ గర్ల్. ఏమైంది? అన్నం పడిందా? తీసే డస్ట్బిన్లో వేద్దాం. పట్టుకో దా, డస్ట్బిన్లో వేద్దాం. దా ఆడేద్దురా డస్ట్బిన్లో. రామ్మా, ఈడుందిరా డస్ట్బిన్, ఈడుందిరా డస్ట్బిన్, ఆడుంది. రా ఎద్దురా, రా. ఇంట్రెస్ట్ లేదు. గలీజుందా? మరి ఎవరు చల్లింది అక్కడ అన్నము? ఎవరు చల్లింది చెప్పు. అవునా? అమ్మా మోకాలు వేసిందమ్మా నా కూతురు ఈరోజు. చూపి, మోకాలు వేసినావా? ఎందుకు నీకు నడిచక రాదా? మన అమ్మాను నాన్న మన డాడీ అను, మన డాడీ అను చేతో. బన్న తినమ్మా, తినే జల్దీ. బన్న చేతో అన్నమా, అందుకు ఇంట్రెస్ట్ లేదు. ఇది మోకాలు వేసుకొని పోతుంది. ఏ మోకాలు పిల్ల,
ఎందుకు మొక్కలు వేసుకొని పోతున్నావు? కాళ్ళు నొప్పుతున్నాయా? దా బట్టలు మారుస్తాను రా పచ్చను. అమ్మా కాళ్ళు నొప్పుతున్నాయంట మా నా కూతురికి. కాళ్ళు నొప్పుతున్నాయమ్మా. మన కాళ్ళు నొప్పుతున్నాయా? కాళ్ళు నొప్పుతున్నాయా? అమ్మో అమ్మో. దా మీ ఇంట్లోనే ఇలాగే ఉంటుందా, మా ఇంట్లో మాత్రమే ఇలా ఉంటుందా అన్నది కమెంట్ చేసి చెప్పండి. చూడండి ఎలా ఉంది. ఇది రేపు మా చేతు కోసం దీపాలు, మోతిచూర్ లడ్డు దీపాలు. లాస్ట్ టైం జొమాటోలో ఇచ్చినారు లాస్ట్ ఇయర్, సో అది ఇప్పటికి అయిపోయింది తినేది. ఆ చేయగడుకోపో. పెరుగు కూడా ఈడే ఉంటుంది. హాయ్ హాయ్ చెప్పు. ఓయ్ హాయ్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నావా? ఓకే. ఇట్లా చూడు, ఏనుగు పై నేను కూర్చోబెడతా. అయ్యి రావట్లేదు. ఇదేను ఇది నువ్వు. సర్లే. సో ఇంకా నేను ఏమేమి తెచ్చాను అని ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. గోరింటాకు తెచ్చాను, నల్లికాయలు తెచ్చాను, ఇంకా మందారాకు తెచ్చాను. అండ్ మా మందార చెట్టు ఎందుకో సరిగ్గా రావట్లేదు ఫ్రెండ్స్. కొంచెం ఏం చేస్తే వస్తుందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈరోజుకి ఈ వ్లాగ్ చిట్టి వ్లాగ్ ఇక్కడ అయితే క్లోజ్ చేస్తున్నా. సో నా కాన్సన్ట్రేషన్ మొత్తం బయట ఉంది. ఎందుకంటే నా కూతురు ఎక్కడ ఏడుస్తుందో అని భయం అనమాట. ఎక్కడ పడుతుంది తిరుగుతుందని వాళ్ళ నాన్న పని చేసుకుంటున్నారు కాబట్టి. సో నా వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మాటల మల్లేశ్వరి. బండి వచ్చేసింది కావాలి మీకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ నచ్చింటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మల్లేశ్వరి. బాయ్.